హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం దేవర. ఈ సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కాగా హీరోయిన్ గా శ్రీదేవి తనియా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీతోనే జాన్వీ టాలీవుడ్ లో అడుగు పెడుతుంది. దేవర సినిమా విడుదలకు ఇంకా 2 వారాలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో దేవర హీరోకి సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దేవర సినిమాలో హీరోగా చేయాల్సింది జూనియర్ ఎన్టీఆర్ కాదట, మరో హీరో చేయాల్సిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేశారట. ఇక ఆ హీరో ఎవరో కాదు, అల్లు అర్జున్. జూనియర్ ఎన్టీఆర్ చేసిన దేవర సినిమా ముందుగా అల్లు అర్జున్ చేతికి వెళ్ళినట్లు తెలుస్తుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుండి అల్లు అర్జున్ తప్పుకున్నారట. అయితే ఇందులో ఉన్న అసలు నిజం ఏమిటంటే, పుష్ప సినిమా విడుదలయ్యాక కొరటాల శివ అల్లు అర్జున్ కాంబినేషన్ లో AA21 సినిమా రాబోతుంది అని ఒక ప్రీ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. అయితే ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కూడా కన్ఫర్మ్ చేశారు. దాంతో కొరటాల శివ బన్నీ కాంబోలో మూవీ రాబోతుందని సంతోషపడ్డారు. ఇక ఈ మూవీని గీత ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారని కూడా అధికారిక ప్రకటన వచ్చింది. కానీ అనూహ్యంగా ఈ సినిమాకి తెరపడింది. దాంతో కొరటాల శివ ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి దేవర సినిమా చేశారు. అయితే దేవర సినిమాలో ఉన్నట్లే AA21 సినిమా ప్రీ లుక్ పోస్టర్లో కూడా పడవ వంటివి కనిపించాయి. దాంతో అల్లు అర్జున్ చేయాల్సిన దేవర మూవీ జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సి వచ్చింది అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ మూవీ చేయకపోవడానికి ఆచార్య సినిమా విషయంలో జరిగిన వివాదమే కారణమని కొంతమంది అనుకుంటుంటే, మరికొంతమంది ఏమో పుష్ప సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో బిజీగా ఉండడం వల్ల అల్లు అర్జున్ దాన్ని రిజెక్ట్ చేశారని అంటున్నారు. కానీ ఇందులో ఎంత నిజం ఉన్నది అనేది తెలియాలంటే డైరెక్టర్ చెప్పే వరకు ఆగాల్సిందే. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.